పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం అగ్నిలో నుండి ప్రాతసవ్య సాయం సంధ్యలలో ఒక అందమైన స్త్రీ సృష్టించబడింది. అందమైన ఆ మహిళనే అరుంధతి. అలా అగ్నిలో నుండి వచ్చిన అరుంధతి అందమైన రూపాన్ని చూసిన వశిష్ఠ మహర్షి ఆకర్షణకు లోనై ఆమెని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వీళ్ళిద్దరు వివాహం చేసుకునే సమయంలో వశిష్ఠ మహర్షి తన చేతిలో ఉన్న కమండలాన్ని అరుంధతి చేతిలో పెట్టి తాను ఎప్పుడైతే తిరిగి వస్తానో అప్పటి వరకు ఎదురుచూస్తూ ఉండమని ఆదేశించాడు. కొన్ని సంవత్సరాలు గడిచినా వశిష్ఠ మహర్షి తిరిగి రావట్లేదు. అరుంధతి మాత్రం కమండలాన్ని చూస్తూ కాలం గడిపేస్తుంది. అరుంధతి చూపును తన వైపు తిప్పుకోవాలని చాలామంది ట్రై చేశారు. బట్ ఫలితం మాత్రం రాలేదు. దీంతో వశిష్ఠుడు ఎక్కడ ఉన్నాడో తీవ్రంగా వెతికి చివరికి వశిష్ఠుని తీసుకువచ్చి అరుంధతి ముందు నిలబెడతారు. అప్పుడు మాత్రమే తన చూపును వశిష్ఠుని వైపు తిప్పింది. అప్పటి నుండి అరుంధతి మహాపతివ్రతగా పేరు సంపాదించింది. తాను దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ ఆకాశంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటలను అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని, మీ బంధం కూడా అరుంధతి వశిష్ఠులులా కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటాడు.